నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా? ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ దాని ప్రత్యేకత తెలుసుకుందాం. అలాగే చిన్న ప్రశ్న ద్వారా రామాయణంలో సమాచారాన్ని తెలుసుకుందాం. సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. మంచి మాట. కష్టపడాలన్నా ఈ క్షణమే, ఆనందించాలన్నా ఈ క్షణమే, బ్రతకాలన్నా ఈ క్షణమే, బ్రతికించాలన్నా ఈ క్షణమే. ఎందుకంటే నిన్న నీది కాదు, గడిచిపోయింది కాబట్టి. రేపు నీది కాదు, ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి. ఈ క్షణం నీకు తక్షణం. యువతకి కావలసింది సోమరితనం కాదు, పనితనం. నీ భవిష్యత్తు గురించి ఈ క్షణం ఆలోచించు. నీ స్వయం శక్తిని ఉపయోగించు. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ శోభకృత్నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 18, 2024 సోమవారం. సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 6:23. చంద్రోదయం మధ్యాహ్నం 12:43. చంద్రాస్తమయం రాత్రి 2:48. తిథి నవమి రాత్రి 10:53 వరకు. తదుపరి దశమి. నక్షత్రం ఆరుద్ర సాయంత్రం 6:12 వరకు. తదుపరి పునర్వసు. కరణము బాలవ ఉదయం 10:19 వరకు. తదుపరి కౌలవ రాత్రి 10:53 వరకు. తదుపరి తైతుల. యోగము సౌభాగ్యము సాయంత్రం 4:38 వరకు. తదుపరి శోభనము. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:55 నుండి 9:24 వరకు. యమగండం ఉదయం 10:54 నుండి 12:24 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:54 నుండి 3:23 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:48 నుండి 1:35 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:11 నుండి 3:59 వరకు. వర్జ్యం ఉదయం 7:10 నుండి 8:54 వరకు. శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:49 నుండి 5:37 వరకు. అమృత గడియలు ఉదయం 7:36 నుండి 9:17 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల నుండి 12:48 వరకు. మార్చి 18 సోమవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చో తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి రాత్రి 10:53 వరకు ఉంటుంది. తదుపరి దశమి. చవితి, అష్టమి, నవమి 3 రిక్త తిథులు అంటారు. ఇలాంటి రిక్త తిథుల రోజులలో శుభకార్యాలు చేయకూడదు. తదుపరి వచ్చే దశమి శుభకార్యాలకు అనుకూలమైనది. నవమి తిథి ఉన్నంతసేపు ఎటువంటి శుభకార్యాలు చేయకూడదు. కావున ఏదైనా శుభకార్యం చేయవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. ఒకవేళ తప్పకుండా శుభకార్యం చేయవలసి వస్తే మీ నక్షత్ర బలం, చంద్రబలం చూసుకొని ఆ లగ్నానికి సరిపడే పనులు చేసుకోవచ్చు. వీటినే పెట్టుడు ముహూర్తాలు అంటారు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు తిథి, వారం, నక్షత్రం వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలోను, చంద్రుడు మిథున రాశిలోను ఉంటారు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. హనుమంతుడు దక్షిణ దిక్కున వెళ్ళిన వానర సేనలో ఉండెను. ఈరోజు ప్రశ్న. సీతకు ఆనవాలు కొరకై రాముడు హనుమంతుడికి ఏమి ఇచ్చెను? ఉంగరము, చూడామణి, గొలుసు, రాజముద్ర. మీ సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి. మీ ఆలోచనలు కుటుంబ సభ్యులను ఆకట్టుకుంటాయి. వృషభ రాశి.
కొన్ని ఇబ్బందులు ఎదురై కష్టానికి తగిన ఫలితం కనిపించదు. మిథున రాశి ఆలోచనలు కలిసిరాక నిరుత్సాహం చెందుతారు. కర్కాటక రాశి కొత్త పనులు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు. సింహరాశి ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. కన్య రాశి ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. దేవాలయాలు దర్శనాలు. తులారాశి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు. వృశ్చిక రాశి ముఖ్యమైన పనిలో అడ్డంకులు రావచ్చు. ధనుస్సు రాశి ఆస్తి గొడవలు తీరి లాభం పొందుతారు. మకర రాశి ముఖ్యమైన వ్యవహారాలలో ముందుకు సాగుతారు. కుంభరాశి ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మీనరాశి ఆదాయం ఆశాజనకంగా ఉండి అప్పులు చేస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామ స్మరణం చేయడం మంచిది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.